అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంది. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలామంది అడిగే విషయం ఏంటంటే, అరే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనిషిలాగా ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనుషుల కొరకు ఎందుకు చనిపోయాడు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. యేసయ్య మనందరి పాపములను తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హెబ్రీ పత్రికలో పర్టికులర్గా ఈ వర్స్ చెప్తుంది, జీవిత కాలమంతా మరణ భయము చేత ఉండేటువంటి వారిని. చాలామందికి మరణం అంటే భయం. ఎప్పుడు చనిపోతామో అని భయం, ఎలా చనిపోతామో అని భయం, చనిపోతే ఎక్కడికి వెళ్తామో అని భయం. ఇలా మరణానికి భయపడేటువంటి వారు ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ భయము పాపము ద్వారా వచ్చింది. ఈ భయము ఆది కాలంలో ఆదాము చేసిన, అవ్వ చేసిన ఆ పాపము ద్వారా ఈ భయము మనిషిలోనికి వచ్చింది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. అంటే ఆయన కూడా మనిషిలాగా ఉన్నాడు. ఆయన కూడా మనిషిలాగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషిలాగా శ్రమలు అనుభవించాడు. మనిషిలాగా మనుషుల కొరకు తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి. మరణ భయము చేత ఈ రోజుల్లో ఎంతమంది అనేకమైనటువంటి భయాల చేత పీడిపబడుతున్నారు కదండి. ఈ భయాలన్నింటినీ తొలగించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడయ్యా. నీ కొరకు నీ భయమును పోగొట్టడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకొని నీ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి మనస్ఫూర్తిగా దేవుని పిలుద్దామా? ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరము కూడా నీ నుండి దూరం అయిపోయినప్పుడు మా యొక్క జీవితంలో ఉన్నటువంటి మరణ భయమును తొలగించడానికి మా కొరకు వచ్చినటువంటి దేవుడు, మా యొక్క భయములన్నింటినీ కూడా మీరే తొలగించమని, నీ వైపు తిరిగి నీ వైపు చూస్తూ ఉంటుండగా మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.